నిజాన్ని రాబట్టిన బాలు. అవును ఫ్రెండ్స్, దొంగ మీనా కాదు అని నిజాన్ని రాబడతాడు బాలు. నిన్నటి ఎపిసోడ్లో ప్రభావతి మీనా పైన చేయి చేసుకుంటుంది. అలా చేసుకోవడం తప్పు అని సత్యం క్లాస్ పీక్తాడు. అయినా కానీ చేయి వేసుకోవడానికి పోతుంది ప్రభావతి. ఒసేయ్, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తన భర్త ఇంట్లో లేనప్పుడు తనను మాటలు అనడమే కాకుండా తనపై చేయి చేసుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి సత్యం ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిలాగా మాట్లాడతాడు. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. తెల్లవారి బాలు వస్తాడు. బాలు వచ్చేసరికి ఒక్కసారిగా బాలు మీద పడి బోరుమని విలపిస్తుంది మీనా. ఏంటి మీనా, ఏంటి, ఏమైంది? అమ్మావతి ఏమన్నా అందా అనడంతో ఏం లేదండి అనడంతో చాలాసేపు అడగడం వల్ల సత్యం చెప్తాడు. కామాక్షి వాళ్ళ ఇంట్లో 2 లక్షలు తీసుకువచ్చింది అని అమ్మ నిన్న ఇబ్బంది పెట్టిందిరా మీనా అని అనడంతో అసలు మీరేమన్నా మనుషులేనా? నేను ఇంట్లో లేనని తెలిసి కూడా నా భార్యను ఇంత ఇబ్బంది పెట్టావా? అసలు నీకు మానవత్వం అనేదే ఉందా? అసలు నువ్వు మనిషివేనా అనేసి బాలు బాగా బాధపడతాడు. సరే ఉండండి, నేను ఇప్పుడే కామాక్షి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకొని వస్తాను అని చెప్పేసి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తాడు బాలు. వెళ్ళి డోర్ కొట్టగానే కామాక్షి డోర్ తీస్తుంది, అలానే ఉండిపోతుంది. అసలు ఎందుకు వచ్చాడు బాలు అనేది కామాక్షికి తెలుసు కాబట్టి, రా ఏంటి లోపలికి రా అని చెప్పేసి అంటుంటే కూర్చో కూర్చో బాలు కూర్చో అని అంటుంది. అత్త, అసలు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు, చెప్పు అసలు ఏంటి కథ, నిజమేనా? అసలు మీనా ఎలాంటి స్వభావం కలదో, ఎంత మంచి అమ్మాయో నీకు తెలియదా? నువ్వు చూడట్లేదా అంటే నేను అలా అనుమానించలేదురా మీనాని, అంతా మీ అమ్మానే అని చెప్పడంతో నాకు తెలుసు అసలు ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం పదా అని చెప్పేసి బాలు అంటుంటే వాము పోలీస్ స్టేషనా అంటుంటుంది కామాక్షి. అవును, పోలీస్ స్టేషనే. ఆ పోలీస్ స్టేషన్లో ఎవరెవరు వచ్చారు మీ ఇంటికి అనేది చెప్తే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నిజాన్ని బయట పెడతారు అని చెప్పేస్తాడు బాలు. అమ్మో, పోలీస్ స్టేషన్ అయితే వద్దురా అని అంటుంది కామాక్షి. ఎందుకు అనడంతో అసలు నా డబ్బులే కాదు అవి అని చెప్పేస్తుంది కామాక్షి. నీ డబ్బులు కాకపోతే నీ ఇంట్లో ఎందుకు ఉంటాయని చెప్పేసి బాలు అంటుంటే అవును, ఆ డబ్బులు నావి కాదు, నీ కాకపోతే ఎవరి మరి చెప్పు అనడంతో అది కామాక్షి వదినేరా మీ అమ్మాయి అని చెప్పేస్తుంది కామాక్షి. చెప్పడంతో మా అమ్మాయివా, మా అమ్మకి ఇంత డబ్బులు ఎక్కడి, అసలు ఇవన్నీ ఎక్కడి, కొంపతీసి లాయర్గానే ఇచ్చాడా అని అంటుంటే నెమరేస్తుంది కామాక్షి. ఏం సైలెంట్గా ఉంటుంది. అయితే నేను లాయర్కు కాల్ చేస్తానని చెప్పేసి ఫోన్ తీయడంతో వద్దురా, అవును లాయరే ఇచ్చాడు మీ అమ్మకి, అవి నా దగ్గర దాచిపెట్టానని చెప్పేసి కామాక్షి అంటుంది. అమ్మా, ఎంత ద్రోహం చేసినావు అనేసి మనసులో అనుకొని సరే నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి బాలు ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తాడు. నాన్న, అరే మనోజ్, డబ్బుడమ్మా, పాలలమ్మ, రవి, మీనా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అందరూ బయటికి వస్తారు. అవును నాన్న, అవును నువ్వు చెప్పింది నిజమే, మీనానే ఆ 2 లక్షలు తీసుకువచ్చింది అనడంతో అరే ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు మనిషివేనా అనేసి బాలుని అంటుంటే అవును నాన్న నిజమే, మీనానే ఆ 2 లక్షలు తీసుకువచ్చింది, కామాక్షి అత్త చెప్పింది నాకు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. మీనా అలా చేసిందంటే నేను ఎప్పటికీ నమ్మను, నాకు తెలుసు మీనా గురించి, నువ్వు తాగొచ్చినట్టున్నావురా, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి సత్యం అంటుంటాడు. అవును నాన్న, కామాక్షి అత్త పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతా అంటుంది, వద్దు అని చెప్పు నాన్న, మనం ఆ 2 లక్షలు ఇద్దాం, అమ్మకు చెప్పు, అమ్మ చెప్తే వింటుంది కదా కామాక్షి అత్త అనడంతో అసలు ఏం మాట్లాడుతున్నావురా బాలు నువ్వు, మన వాళ్ళపైన కేసు పెట్టద్దు అని మనం 2 లక్షలు ఇవ్వడం ఏంటిరా, మన వాళ్ళపైనే కేసు పెట్టి అలా తీసుకోవడం ఎంతవరకు కరెక్టరా అంటే కదా నాన్న, శబాష్ నాన్న, అమ్మ చేసిన పనికి ఇలానే ఉంటుంది మరి, శివ పైన కేసు పెట్టకుండా 2 లక్షలు తీసుకుంది అమ్మ లాయర్ దగ్గర, ఆ 2 లక్షలే ఇప్పుడు ఎవరో ఎత్తుకే వెళ్ళే వరకు అది మీనా పైన వేస్తుంది, ఇది కథ నాన్న, అమ్మ కథ, లాయర్ దగ్గర డబ్బులు తీసుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు షాక్ అవుతారు. ఏంటి లాయర్ దగ్గర తీసుకుందా అనేసి శృతి అప్పటికే అంటుంది. అదేంటంటే ఆ 2 లక్షలు తీసుకునే బదులు 5 లక్షలు మీదే తీసుకుంటే అయిపోతుండే కదా అని చెప్పేసి శృతి అంటుంది. ఇంతలో ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతుంటారు. సత్యం మాత్రం ఒక్కసారిగా మొహంలో కల లేకుండా బిగిరిపోయి చూస్తాడు. ఇంత ఘోరం చేస్తావా అనేసి అనడంతో ఒక్కసారిగా ప్రభావతి ముఖం చిన్నగా అయిపోతుంది. ఏంటి, నేనేమైనా దొంగతనం చేశానా, నేను శివాని జైలుకు పంపడం ఇష్టం లేక ఎంత పెనాల్టీ తీసుకున్నాను అంతే, ఇంకోసారి చేయకుండా ఉంటాడు కదా అనేసి అనడంతో నోర్మై
అని చెప్పేసి సత్యం కొట్టడానికి పోతూ ఉంటాడు. ఇలా జరుగుతుంటుంటే అసలు ఒక్కసారిగా అందరూ నిందించడం మొదలు పెడతారు. సత్యం అంటాడు బాలుతో, అరే నువ్వు ఇల్లు కోసమని దాచుకున్న డబ్బులు శివ కోసం ఇవ్వడం జరిగింది కదా, ఆ డబ్బులు అమ్మ వల్లనే 5 లక్షలు పెనాల్టీ పడింది కదా, నేను ఆ 5 లక్షలు ఇస్తానని చెప్పేసి సత్యం అంటుంటాడు. మీరెందుకు నాన్న కష్టపడుతుంటారు అనడంతో, మీరు ఎంత కష్టపడ్డారో ఆ డబ్బులు జమ చేయడానికి నేను చూశాను కదా, అందుకోసమనే నేనే ఇస్తాను, ఒకవేళ నువ్వు నా డబ్బులు తీసుకోకపోతే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతానని చెప్పేసి సత్యం బాలుతో అంటుంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, అలా ఒక కోడల్ని వెనకేసుకురావడం అంటే మామగారిగా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వచించాడు. లేదు అని తానా అంటే తందానా అని ప్రభావతితో గనక సత్యం అంటుంటే ఈరోజు మీనా పరిస్థితి వేరేలా ఉండేది ఫ్రెండ్స్. సత్యం ఇస్తాను అని అనడంతో ఒక్కసారిగా ప్రభావతికి తల కొట్టేసినట్టు అవుతుంది. సత్యం ఏంటి, తను డబ్బులు ఇవ్వడం ఏంటి, నేను చేసిన పనికి ఎలా అయినా నేనే ఇవ్వాలి అనేసి అనుకుంటుంది మనసులో. ఆ పూలమ్మే మీనా ముందు నా పరువు తీస్తాడా, ఎలా అయినా నా పరువు నిలబెట్టుకోవాలి, ఆ 5 లక్షలు నేనే ఇవ్వాలి అనేసి మనసులో అనుకుంటుంది. మరి ప్రభావతి ఎలా 5 లక్షలు తెస్తుంది, తిరిగి మళ్ళీ కామాక్షి దగ్గర డబ్బులు ఎలా పెడుతుంది, అసలు ఎలా జరుగుతుంది స్టోరీ అనేది అప్కమింగ్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.